హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. ఇదైతే శుక్రవారంకి సంబంధించిన వీడియో. ప్రతి శుక్రవారం నేనైతే డ్రెస్కి బదులు చీర కట్టుకుంటాను. పూజ చేయడానికి ముందు ఇలా కాళ్ళకైతే పసుపు పెట్టుకుంటాను. వారానికి ఒక్కసారి ఇలా పసుపు రాసుకోవడం చాలా మంచిది. పూజ చేసేటప్పుడు మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటే అంత మంచిది. దానికి మ్యూజిక్ చాలా బాగా పనిచేస్తుంది. అందుకని ఇక్కడ వెనుక అయితే దేవుడి పాటలు పెట్టుకొని పూజ చేస్తున్నాను. సో గడప దగ్గర పూలు పెట్టలేదని చెప్పి పూలు పెట్టి తులసమ్మ దగ్గర కూడా ఇలా పూజ చేసుకుంటున్నాను. ఉదయమే పూజ అనేది అయిపోతుంది, కానీ అప్పుడు అడావుడిలో సరిగ్గా మనస్ఫూర్తిగా చెయ్యను. అందుకని చెప్పి మళ్ళీ ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపు దేవుడి రూమ్లో టైం అయితే గడుపుతూ ఉంటాను. సో అమ్మవారికి ఏదైనా శ్లోకాలు చదువుకోవడం, లేకపోతే నైవేద్యం సమర్పించడం, ఇవన్నీ తర్వాత చేస్తుంటాను. సో ఈ రోజు అయితే చక్కెర పొంగల్ చేశాను. సారీ అండి, చక్కెర పొంగల్ కాదు, సగ్గుబియ్యం పాయసం అయితే చేసి నివేదించాను. అమ్మవారికి ఈరోజు పూలదండ వేయాలి, కానీ పువ్వులు అయితే అస్సలు దొరకలేదు మార్కెట్లో మొన్న సోమవారం రోజు. ఎందుకంటే శివరాత్రి వస్తుంది కదా. మీ ఇంట్లలో శివరాత్రి పనులు అయిపోయా? మీలో ఎంతమంది శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేస్తారో కామెంట్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతేనండి. నా పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయింది. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుంటాను, ఉంటాను. అలా వెళ్ళిపోయే బదులు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి.